ఓకే అమ్మా, ఎలా ఉన్నారంతా? నిన్న మీకు పంపించిన ఫైల్స్ చదువుకున్నారా? నాగరాజు అండ్ పూజిత. చూసాను సార్. ఓకే, చూసాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అందులో? లేదు సార్, ఏం క్వశ్చన్స్ లేవు. ఓకే, మీ యాక్షన్ ప్లాన్ రాసుకోండి వాటిపైన. ఎప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం అసలు మీకు ఏం అర్థమైంది దాని ద్వారా అనేది నాకు అర్థమవుతుంది మీ యాక్షన్ ప్లాన్ తోటి. ఓకే సార్. ఓకే నాగరాజు, నువ్వు కూడా. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ద డేటాబేస్ ఇస్ అండ్ వేర్ వీ హ్యావ్ టు go to learn all these things. Okay, just let me know once you people can see my screen. నేను ఈఎఫ్ కార్డ్ రూల్స్ అని ఎందుకు అడిగాను అనేది చెప్తాను. ఈఎఫ్ కార్డ్ రూల్స్ అనేవి మొత్తం ఒక 11 రూల్స్ ఉంటాయి. ఓకేనా? Edgar F. Codd in 1970, the relational database follows the mathematical principles of the relational model introduced by EF Codd. ఈ మ్యాథమెటికల్ రిలేషన్ ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, అసలు ఆయన ఏం రాశాడు ఏంటి అనేది చెప్పాలంటే 13 రూల్స్ లో 0 to 12 రూల్. ఓకే, 0 రూల్ ఫౌండేషన్ రూల్. The database must manage data entirely through relational capabilities, meaning everything should work through relational concept. అంటే ఒకదానికొకటి జాయిన్ అయి ఉండాలి, ఒకదానికొకటి లింక్ అయి ఉండాలి అని చెప్పడం కోసం. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రూల్. ఆల్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ ఓన్లీ యాజ్ వాల్యూస్ ఇన్ టేబుల్స్. ఓకే, సో ఇలా టేబులర్ ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేయడానికి ఇచ్చిన రూల్ అన్నమాట ఇది. అలాగే గ్యారంటీడ్ యాక్సెస్ రూల్ అంటే ఎవ్రీ వాల్యూ ఈజ్ యాక్సెసిబుల్ యూజింగ్ టేబుల్ నేమ్ ఆర్ ది కాలమ్ నేమ్ ఆర్ ది ప్రైమరీ కీ. ఓకే, ఇందులో మనకి దాంట్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని కంపల్సరీగా మళ్ళీ కనిపించేలాగా, అంటే దాంట్లో స్టోర్ చేసిన వెంటనే ఇంక అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం కాకుండా మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకునేలాగా, మనకి ఎప్పుడు కావాలంటే అలాగా తీసుకునేలాగా ఇచ్చారు. సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ రూల్ అమ్మా ఇది. నల్ అనగానే ఏదో బ్లాంక్ అనో స్పేస్ అనో జీరో అనో అంటాం, కానీ ఈ నల్ వాల్యూ ఇంకొక నల్ వాల్యూతో కూడా ఈక్వల్ అవ్వకూడదు. ఇది రూల్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 4, యాక్టివ్ ఆన్లైన్ క్యాటలాగ్. అంటే మెటా డేటా షుడ్ ఇట్ సెల్ఫ్ బి స్టోర్డ్ యాజ్ రిలేషనల్ టేబుల్స్. అంటే డేటా డిక్షనరీ ఏదైతే ఉందో అది కూడా అందులోనే టేబుల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే, టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ కన్స్ట్రెంట్స్ కానీ ఇండెక్సెస్ కానీ అంతా కూడా టేబులర్ ఫార్మాట్ లోనే ఉంటుంది. కాంప్రహెన్సివ్ డేటా సబ్ లాంగ్వేజ్ రూల్. ఇందులో డేటాబేస్ షుడ్ సపోర్ట్ వన్ లాంగ్వేజ్ ఫర్ ది మ్యానిపులేషన్ కానీ, డేటా డెఫినేషన్ కానీ, డేటా క్వెరీకి కానీ ప్రతి దానికి కూడా ఒక లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేయాలి. ఆ లాంగ్వేజే మనకి ఎస్క్యూఎల్ అన్నమాట, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. ప్రతి ఆర్డిబిఎంఎస్ కూడా ఈ ఎస్క్యూఎల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కొద్దిగా సింటాక్స్ అటు ఇటుగా చేంజ్ అవుతాయి. ఒరాకిల్లో ఒక విధంగా రాస్తే మైఎస్క్యూఎల్ లో ఒక విధంగా రాస్తాం, మైఎస్క్యూఎల్ లో ఒక విధంగా రాస్తే సైబేస్ లో ఇంకొక విధంగా రాస్తాం.
అలా నంబర్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బట్ SQL విల్ బి ఆల్మోస్ట్ కామన్ విత్ స్మాల్ సింటాక్స్ చేంజెస్. ఓకేనా? SQL సర్వర్ అని మైక్రోసాఫ్ట్ ఒకటి ఉంటుంది డేటాబేస్, అది కూడా SQL ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇలా మనకి మల్టిపుల్ డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి లిస్ట్ చూసుకోండి. ప్రతిదీ కూడా ఈ రూల్స్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే, అప్పుడే దాన్ని ఆర్డిబిఎంఎస్ అంటారు. వ్యూ అప్డేటింగ్ రూల్, మీరు ఒకసారి ఈ వ్యూ అనేది ఏంటి అంటే ఒక టేబుల్ ఉంటుంది ఆల్రెడీ, ఐదర్ ఒక కాలం పైన కానీ మల్టిపుల్ కాలమ్స్ పైన కానీ వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, వ్యూ అనేది ఇట్స్ ఏ రీడ్ ఓన్లీ కాంపోనెంట్, బట్ it should also be updated once you are updating the table. బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా అది జరిగిపోవాలి. ఓకే, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రూల్. నెక్స్ట్, హై లెవెల్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్. ఆపరేషన్ షుడ్ వర్క్ ఆన్ మల్టిపుల్ రోస్ సైమల్టేనియస్లీ. మీరు ఏదైతే కండిషన్స్ ఇచ్చి వర్కౌట్ చేస్తారో, ఎక్కడెక్కడ రోస్ అయితే ఆ కండిషన్స్ ని మ్యాచ్ అవుతున్నాయో ఆ రోస్ అంతా కూడా అప్డేట్ జరగాలి, లేదా డిలీట్ జరగాలి, లేదా ఇన్సర్షన్ జరగాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది రూల్. నెక్స్ట్, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. అప్లికేషన్ షుడ్ నాట్ చేంజ్ వెన్ ఫిజికల్ స్టోరేజ్ చేంజెస్. ఎప్పుడైతే మీ హార్డ్ డిస్క్ కానీ SSD కానీ ఇండెక్సెస్ కానీ లేదంటే ఈ షుడ్ నాట్ రిక్వైర్ ఎనీ అప్లికేషన్ చేంజెస్, అంటే మీ హార్డ్ డిస్క్ మారినా కూడా మీకు ఆ డేటాలో కంపల్సరీగా ఇదిగా ఉండాలి. అలాగే లాజికల్ డేటా ఇండిపెండెన్స్, ఎప్పుడైతే మీ అప్లికేషన్ ఆఫ్టర్ లాజికల్ చేంజెస్ యాడింగ్ ఏ న్యూ కాలమ్ కానీ లేదంటే అప్డేటింగ్ ఏ డేటా టైప్ కానీ ఇలాంటివన్నీ జరిగినా కూడా మీ అప్లికేషన్ సపోర్ట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ క్వెరీస్ షుడ్ స్టిల్ వర్క్ అన్లెస్ దే రిలై ఆన్ ద చేంజ్డ్ స్కీమా. ఓకే, ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్. కన్స్ట్రెయింట్స్ షుడ్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ద డేటాబేస్ రాదర్ దాన్ ఇన్ ది అప్లికేషన్ కోడ్. నేను ఏవైతే కన్స్ట్రెయింట్స్ అంటే నా డేటాబేస్ రిలేషన్స్ పెట్టానో అవన్నీ కూడా ఈ డేటాబేస్ లోనే స్టోర్ అయి ఉండాలి, అప్లికేషన్ కోడ్ లెవెల్లో కాదు. The relations between tables should be stored inside the database. నేను అప్లికేషన్ లో రాసుకొని అప్లికేషన్ లో కంట్రోల్ చేసుకొని అలా చేయకూడదు ఎప్పుడు కూడా, డేటాబేస్ లెవెల్లోనే. ఎందుకంటే కాన్ఫిగరబుల్ పారామీటర్స్ కాబట్టి ఎప్పుడు చేంజ్ అవుతాయి ఏంటి అనేది తెలియదు, కాబట్టి డేటాబేస్ లెవెల్లోనే మేనేజ్ చేయాలి అని చెప్పడం కోసం ఈ ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ ని కూడా డేటాబేస్ లెవెల్లోనే యాక్సెప్ట్ చేయాలి అనేది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. యూజర్స్ షుడ్ నాట్ నీడ్ టు నో whether the data is stored in one server or distributed across multiple servers. మీకు ఆ డిఫరెన్స్ అర్థం కాకూడదు. డేటాబేస్ మొత్తం కూడా ఒక సర్వర్ లో ఉందా, మల్టిపుల్ సర్వర్స్ లో ఉన్నాయా, లేదా అసలు నాకు ఎక్కడ ఎలకేట్ అయ్యి ఉంది, ఏ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయ్యి ఉంది నా ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్ కి తెలియాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, నాన్ సబ్వర్షన్ రూల్. నో లో లెవెల్ ఇంటర్ఫేస్ షుడ్ బైపాస్ రిలేషనల్ ఇంటిగ్రిటీ రూల్స్. అంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ మెథడ్స్ మస్ట్ రెస్పెక్ట్ కన్స్ట్రెయింట్స్ సచ్ యాజ్ ప్రైమరీ కీస్ కానీ ఫారెన్ కీస్ కానీ. సో ఆ రూల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మీకు వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ అని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ అని, హూ ప్రపోజ్డ్ దిస్ రిలేషనల్ మోడల్ అని, హౌ మెనీ కార్డ్ రూల్స్ ఆర్ దేర్ అని, వై డస్ నంబరింగ్ స్టార్ట్ ఫ్రమ్ 0 అనేది కానీ, ఇలా ఈ క్వశ్చన్స్ చూసుకోండి. దీని ఆన్సర్స్ మీకు తెలిస్తే రాయండి, తెలియకపోతే యూ కెన్ ఆస్క్ మీ బ్యాక్ అగైన్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను మీకు డేటాబేస్ లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అసలు మనం దేనిపైన వర్క్ చేస్తాము, ఎలా వర్క్ చేస్తాము ఏంటి అనేది చెప్తా. ఓకేనా? రైట్, నేను బేసికల్ గా మీకు చూపించేది ఒరాకిల్ స్లైడ్స్ చూపిస్తున్నా, ఒరాకిల్ రిలేటెడ్ డేటాబేస్ కమాండ్స్ చూపిస్తున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉండి మీకు ఇంకో డేటాబేస్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు యూ జస్ట్ ఆస్క్ మీ ఆన్ విచ్ డేటాబేస్ యూ ఆర్ వర్కింగ్ ఆన్, సో దట్ ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది కాంటెక్స్ట్.
ఓకే. Oracle ఇక్కడ మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Oracle products are based on a concept known as client server technology, whereas your client front-end database applications and the database servers are on the back end. ఎప్పుడైతే మీ డేటా అంతా కూడా ఎప్పుడైతే స్టోర్ అయి ఉంటుందో అది బ్యాక్ ఎండ్ సర్వర్స్ లో ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మీకు మీ ఎస్క్యూఎల్ కానీ లేదంటే మీ లాంగ్వేజెస్ లో రాసే అప్లికేషన్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకే. బిజినెస్ లాజిక్ అంతా లాంగ్వేజ్ రాసేది ఉంటుంది. యాక్సెసింగ్ అంతా కూడా త్రూ ఎస్క్యూఎల్ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ ఆపరేషన్స్ లో మనం ఏమేం చేస్తాం, అక్కడ ఏమేమి ఉంటాయి? మనకి ఎస్క్యూఎల్ ఒరాకిల్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎస్క్యూఎల్ ప్లస్ అని ఒక ఇది ఉంటుంది. దాంట్లో నుంచి మనం ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి మనం వి రైట్ ది క్వెరీస్. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ సపోర్టెడ్ బై ఒరాకిల్. PLSQL ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ SQL. PLSQL లో మనం ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్, కన్స్ట్రెయింట్స్ అన్ని కూడా PLSQL లో రాస్తాం. ఫార్మ్స్, రిపోర్ట్స్ ఏంటంటే గ్రాఫికల్ గా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి విజువల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేది ఫార్మ్స్. మనకు ఆల్రెడీ డేటా అంతా రెడీగా ఉంది, ఎవరికైనా ప్రజెంట్ చేయాలి, ఆ డేటా పైన మనకి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే యూజ్ రిపోర్ట్స్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి? varchar 2 అని డేటా టైప్ ఉంటుంది, varchar అంటే డేటా టైప్ ఉంటుంది, char అని ఉంటుంది, నంబర్ అని ఉంటుంది, డేట్ అండ్ లాంగ్. సో ఇక్కడ varchar 2 కి char కి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా స్పేస్ మిగిలితే తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ స్పేస్ అక్కడ వాడు. వేర్కేర్ అయితే స్టాటిక్ ఉంటుంది. మనం ఎంత 13 డిఫైన్ చేసుకుంటాం, దాంట్లో 9 డిజిట్స్ వాడింది అనుకోండి, 4 ప్లేస్ అక్కడే ఉంటుంది. అదే వేర్కేర్ 2 అయితే మిగిలిన 4ని ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ వాడు. ఇట్ ఈస్ మంచి విషయం. రైట్. డైనమిక్ గా మనకున్న స్పేస్ ని మనం ఇచ్చిన డేటా వరకే వాడుకొని మిగిలిన దాన్ని ఫ్రీ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు varchar 2 వాడితే. డిఫరెన్స్ అర్థమైందమ్మా పూజిత అండ్ నాగరాజు? మీరు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. హలో, ఉన్నారా? హలో హలో ఏమైందమ్మా, ఇద్దరు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు అసలు వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. డిఫరెన్స్ అర్థమవుతుందా? varchar 2 కి char కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. అలానే మీకు ఇందాక నేను చెప్పినప్పుడు ఒక నల్ వాల్యూ ఇంకొక నల్ వాల్యూకి ఈక్వల్ కాకూడదు అని చెప్పా. అది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? కంపల్సరీ అడుగుతారు. మీకు బేస్డ్ ఆన్ నల్ యూ కెన్ రిట్రీవ్, బట్ హౌ ఇట్ ఈస్ కంపేరింగ్ ఆర్ హౌ ఇట్ ఈస్ రిట్రీవింగ్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ కైండ్ ఆఫ్ పాయింట్. అంతే తప్ప మీరు దాన్ని మాన్యువల్ గా మీరు చేయాలన్నా ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అది కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో. ఓకే. ఇక్కడ char కి varchar కి స్టోరేజ్ లో మాత్రమే డిఫరెన్స్, మిగిలిందంతా సేమ్. స్టోరేజ్ లో ఏంటంటే char మీరు ఒకవేళ 100 సైజ్ తీసుకున్నారు, మీరు ఫర్దర్ గా డేటా ఇచ్చేటప్పుడు ఓన్లీ 10 క్యారెక్టర్లు ఇచ్చారు, కానీ ఆ 90 క్యారెక్టర్లు కూడా అది స్పేస్ అలొకేట్ చేసి పెట్టేస్తుంది. ఇట్ విల్ నాట్ ఫ్రీజ్ ఆర్ ఇట్ విల్ నాట్ ఫ్రీ దట్ డేటా దట్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ యూస్డ్, అండ్ అన్యూజ్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చెయ్యదు, దాంతో పాటే ఎలకేట్ చేసి పెట్టేస్తుంది. అందుకని char కన్నా కూడా varchar 2 యూజ్ చేయడం బెటర్. ఓకే. అలాగే నంబర్ లోనే 3 డిఫరెంట్ డేటా టైప్స్ మనం వాడచ్చు. ఒకటి ఫ్లోట్, రియల్ నంబర్. ఓకే. ఫ్లోట్ ఏంటి అంటే మీకు పాయింట్స్ లో అంటే రియల్ నంబర్స్ లో వాడేది మీకు ఫ్లోట్ కింద కానీ లాంగ్ దీని కింద కానీ వస్తుంది. ఓకేనా? అది మీరు ఎప్పుడైతే నంబర్
తర్వాత బ్రాకెట్ లో 2 నంబర్లు ఇస్తారు. ఫస్ట్ నంబర్ ఏంటంటే యువర్ ఎంటైర్ లెంగ్త్. ఆ లెంగ్త్ లో ఎన్ని పాయింట్స్ తర్వాత డేటా ఉండాలి అనేది. సెకండ్ నంబర్ అంటే 5,2 అన్నారు అనుకో, 3 డిజిట్స్ ఏమో నంబర్ ముందు ఉంటుంది, 2 డిజిట్స్ ఏమో పాయింట్ తర్వాత ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ డేట్. ఇందులో డేట్ టైం 2 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. లాంగ్, ఇందులో మనం ఇమేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ లాంగ్ లో స్టోర్ చేయొచ్చు. 2 GB. ఇది టేబుల్ కి ఒకటి మాత్రమే ఉండాలి, ఒక కాలం మాత్రమే ఉండాలి. మల్టిపుల్ కాలమ్స్ పెట్టలేవు నువ్వు లాంగ్ కి. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒక్క రోలో 2 GB స్టోర్ చేసుకుంటుంది. when it comes to Microsoft Access, దాని ఎంటైర్ కెపాసిటీ 2 GB ఒక డేటాబేస్. సరిపోద్ది ఫర్ ఎ మినీ ఆర్గనైజేషన్. స్టూడెంట్ మేనేజ్మెంట్ వాడు కావాలని ఇచ్చాడు, అది ఫ్రీ కదా నీకు. ఎంఎస్ ఆఫీస్ తో పాటు ఇచ్చేస్తారు దాన్ని. దాంట్లో ఏంటంటే ఒక్క డేటాబేస్ మొత్తం తీసుకున్నా కూడా 2 GB స్టోర్ చేయగలవు నువ్వు టేబుల్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ డేటా ఇన్సర్ట్ చేస్తూ పోతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది సైజు. ఆటోమేటిక్గా 2 GB అవగానే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని నువ్వు రిపేర్ చేసుకొని డేటా కంప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. బట్ ఇక్కడ ఒక కాలంలో, ఒక రోలో యూ కెన్ స్టోర్ 2 GB ఆఫ్ డేటా. బట్ ఒక టేబుల్లో ఇది ఓన్లీ ఒక కాలం మాత్రమే ఉండాలి. ఈ టైప్ ఆఫ్ డేటా టైప్ ఒక కాలం మాత్రమే ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీకు మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, యూ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్ ఫర్ ఇట్. లింక్ చేసుకోండి ఒకదానికి ఒకదానికి. ఓకే. నెక్స్ట్ నేమింగ్ రూల్స్. మీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నేమింగ్ రూల్స్ ఏముండాలి? ఇట్ షుడ్ బిగిన్ విత్ క్యారెక్టర్, లెటర్ తో ఉండాలి. కంపల్సరీగా ఇట్ మస్ట్ బి ఆఫ్ 1 నుంచి 30 క్యారెక్టర్ లోపు మాత్రమే ఉండాలి. ఇట్ కెన్ కంటైన్ నంబర్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్ ఫ్రమ్ 0 to 9, అండర్ స్కోర్, డాలర్, హ్యాష్ కూడా వాడచ్చు. నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ క్వశ్చన్ మార్క్ కానీ, డబుల్ కోట్ కానీ, సింగిల్ కోట్ కానీ, ఇంకా మీకు ఈ కీబోర్డ్ లో కనపడే రేట్లు కానీ ఇలాంటివన్నీ మనం వాడకూడదు. స్టార్లు కానీ ఇలాంటివన్నీ వాడకూడదు. ఓకేనా? మస్ట్ నాట్ డూప్లికేట్ ద నేమ్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఓన్డ్ బై ద సేమ్ యూజర్. నేమ్ ఉండకూడదు. ఒకసారి మీరు ఇచ్చిన నేమ్ ఇంకొకసారి ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఇవ్వకూడదు. ఓకేనా? ఒకసారి టేబుల్ కి ఇచ్చావు, యూ షుడ్ నాట్ యూజ్ ద సేమ్ ఫర్ ఏ వ్యూ ఆర్ ఇండెక్స్ ఆర్ సమ్ కన్స్ట్రెయింట్ అండ్ ఆల్. ఓకే. మస్ట్ నాట్ బి అన్ ఒరకిల్ రిజర్వ్డ్ కీవర్డ్. ఎస్, కీవర్డ్ తోటి మ్యాచ్ అవ్వకూడదు. మరి ఆ కీవర్డ్స్ ఏమున్నాయి? ఒరాకిల్ సర్వర్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏమున్నాయి? ఆ కీవర్డ్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్, నాట్ కేస్ సెన్సిటివ్ బట్ ద డేటా ఈస్ కేస్ సెన్సిటివ్. మీ ఆబ్జెక్ట్ నేమ్ కేస్ సెన్సిటివ్ కాదు. మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చినా, స్మాల్ లెటర్ ఇచ్చినా తీసుకుంటది. మీరు దాని లోపల స్టోర్ చేసే డేటా, కాలమ్స్ లోపల స్టోర్ చేసే డేటా మాత్రం కేస్ సెన్సిటివ్. మాక్సిమం నంబర్ ఆఫ్ కాలమ్స్ అలౌడ్ ఇన్ ఏ టేబుల్. ఇది మారింది ఇప్పుడు. ఓకేనా? ఇది ప్రీవియస్ వర్షన్. ఇది యూ జస్ట్ చెక్ ఇన్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ Oracle. Hey, still it is the same.
1000 columns, maximum number of indexes is 32, maximum columns in a composite primary key is 32. Unlimited, ఏది tables in a database is unlimited. Okay, but max rows also unlimited. varchar 2 లో మీరు ఎంతవరకు ఇవ్వచ్చు? 4000 బైట్ వరకు ఇవ్వచ్చు. ఓకేనా? This is allowed, but attempting to add 1000 first column result in an error. Okay, maximum number of columns in a table or view is 1000. Okay, that's great. Okay, still it is the same. Good information. Next, SQL commands. ఏమేమి ఉన్నాయి, ఎలా చేయొచ్చు, వాటిని ఏమని పిలుస్తాం మనం? సెలెక్ట్ అనేది డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మోడిఫై చేయడానికి వాడేది. టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, ఉన్న డేటాని అప్డేట్ చేయడం కానీ, లేదా ఉన్న డేటాని డిలీట్ చేయడం కానీ చేసేది కాబట్టి దాన్ని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటాం. మీరు ఒకవేళ టేబుల్ స్ట్రక్చర్ పైన వర్కౌట్ చేస్తున్నారంటే స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, స్ట్రక్చర్ని మాడిఫై చేయడం కానీ, లేదా స్ట్రక్చర్ని డిలీట్ చేయడం కానీ, లేదా దాని లోపల ఉన్న డేటాని ట్రంకేట్ చేయడం కానీ, ఓకే, లేదా రీనేమ్ అంటే మీరు ఆ స్ట్రక్చర్కి నేమ్ మార్చడం కానీ చేసేటప్పుడు దాన్ని DDL అంటాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం. అలాగే మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, ఈ 3 కమాండ్స్ మధ్యలో వాటి యొక్క రిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీని గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఇది మీకు ఈ DDLకి దీనికి సంబంధం ఉంటుంది. ఈ DDLకి దీనికి సంబంధం ఉంటుంది. ఎలా సంబంధం ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే DDL స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారో, క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, రివోక్ కానీ, ట్రంకేట్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తారో దానికన్నా ముందు చేసినవన్నీ కూడా ఆటో కమిట్ అయిపోతాయి. ఓకే, లేదు ఒకవేళ మీరు ఒక 100 DML స్టేట్మెంట్స్ వర్కౌట్ చేస్తున్నారు, ఒక 30 స్టేట్మెంట్స్ తర్వాత ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేశారు, ఇంకొక 30 స్టేట్మెంట్స్ తర్వాత ఇంకొక సేవ్ పాయింట్ ఏ, సేవ్ పాయింట్ బి అని క్రియేట్ చేశారు. మీరు ఇంకొక 20 స్టేట్మెంట్లు రన్ చేసిన తర్వాత మీకు సేవ్ పాయింట్ బి వరకు వెళ్ళాలనిపించింది, రివోక్, రోల్ బ్యాక్ చేయాలనిపించింది, రోల్ బ్యాక్ టు ద సేవ్ పాయింట్. అవును, అది ఓకే. అక్కడ మీరు మళ్ళీ కమిట్ చేస్తే సేవ్ పాయింట్ ఏ వరకు కమిట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు మధ్యలో ఒకవేళ ఒక 20 స్టేట్మెంట్లు రన్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ సేవ్ పాయింట్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది, ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ కమిట్ అయిపోయింది కాబట్టి. DDL స్టేట్మెంట్ రన్ చేస్తే ఆటో కమిట్ అయిపోతాయి కాబట్టి మీ సేవ్ పాయింట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా నాగరాజు, పూజిత? సార్ ఓకే, గ్రాంట్ అండ్ రివోక్ అంటే నేను ఒక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చేదేమో గ్రాంట్ తోటి, ఆ పర్మిషన్స్ ని తీసేసేదేమో రివోక్ తోటి. మీకు ఆ యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్ లెవెల్లో యూజర్ ని యాడ్ చేసి ఆ యూజర్ కి ఏ ఆబ్జెక్ట్స్ పైన అయితే పర్మిషన్స్ ఇచ్చానో ఆ పర్మిషన్స్ మాత్రమే వర్క్ అవుతాయి, వేరేవేవి చేయలేరు వాళ్ళు. ఓకేనా? దట్స్ యూజింగ్ గ్రాంట్ అండ్ రివోక్, యూ కెన్ డూ దాట్. నెక్స్ట్, ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఆబ్జెక్ట్స్ ఏదైతే చేస్తామో ఏమేమి ఆబ్జెక్ట్స్ కోసం చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి 5 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, బట్ మీకు 11 డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, టేబుల్,
view, sequence, index, synonym. Okay, let me pull out the names of the relevant objects. Okay, tables, views, indexes, sequences, synonyms, procedures, functions, packages, triggers, materialized views, constraints, types, clusters, database links, directories. Complete list of database objects, Oracle database objects. దాని పర్పస్ ఏంటి అనేది కూడా ఇచ్చాడు. ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ పీపుల్ టు గెట్ ఇన్ టు కంప్లీట్ గా. ఇందులో చాలా ఇచ్చాడు ఇందులో. ఓకేనా, ఇది కూడా కాపీ పేస్ట్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. దాన్ని టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోండి. మళ్ళీ రాకపోతే చెప్పండి, చూపిస్తా అది కూడా. ఏమా వచ్చారాదా? ఇక్కడ ఆల్రెడీ నాకు కాపీ పేస్ట్ చేయగానే డైరెక్ట్ గా వచ్చింది. కొన్ని డైరెక్ట్ గా రావు ఇలాగా, మీకు టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉండిపోతాయి. ఇక్కడ కూడా వచ్చింది. ఓకేనా, సో మీరు డేటా మీకు రాకపోతే చెప్పండి, ఐ విల్ టెల్ యూ హౌ టు కన్వర్ట్ దట్. మాది ఆపనాను. Okay, DDL is used to create, alter, drop the objects created, and they have an immediate effect on DB, records information in data dictionary. నేను ఎందుకు చెప్పాను, మీరు ఎప్పుడైతే DDL స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఆటో కమిట్ అయిపోతుంది అని చెప్పిన మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే అది వెళ్ళి మీ డేటా డిక్షనరీ పైన వర్కౌట్ చేస్తుంది కాబట్టే ఆటోమేటిక్ గా కమిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, మీరు టేబుల్ క్రియేట్ చేయడం కానీ, వ్యూ క్రియేట్ చేయడం కానీ, సీక్వెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇండెక్స్ క్రియేట్ చేయడం కానీ, సినానిమ్ క్రియేట్ చేయడం కానీ చేయాల్సిన వెంటనే ఆటోమేటిక్గా మీ డేటా డిక్షనరీలో ఒక రో యాడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కంప్లీట్ గా సేవ్ చేసుకోవడం కోసం కమిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని అప్పటి వరకు ఉన్న సేవ్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ అసలు కమాండ్స్ ఏమేమి ఉంటాయి ఒక్కొక్క ఆబ్జెక్ట్ పైన. క్రియేట్ ఉంటుంది, ఆల్టర్ ఉంటుంది, డ్రాప్ ఉంటుంది, రీనేమ్ ఉంటుంది, ట్రంకేట్ ఉంటుంది. ట్రంకేట్ ఏం చేస్తుంది అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్, లేదా ట్రంకేట్ అండ్ డిలీట్? మొత్తం డేటాబేస్ దగ్గర నుంచి దాని స్ట్రక్చర్, దాని టైప్ మొత్తం అందిపోతుంది. కానీ ట్రంకేట్ లో మాత్రం దాని డేటా డ్రాప్ స్ట్రక్చర్ పోయేది, డిలీట్ లో స్ట్రక్చర్ పోదు. డిలీట్ లో ఓన్లీ రోస్ మాత్రం డిలీషన్ మార్క్ అవుతాయి, డిలీట్ కూడా అవ్వవు యాక్చువల్ గా. డిలీషన్ మార్క్ అయిన వెంటనే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు అది డిస్ప్లే చేయదు, కానీ ఉంటది. రాదు, ఉంటుంది ఉంటుంది. ఎప్పుడైతే మీరు ట్రంకేట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ మెమరీలోంచి క్లియర్ అవుతుంది. బట్ ట్రంకేట్ కి కండిషన్ రాయడానికి లేదు, టేబుల్ మొత్తంలో డేటా వెళ్ళిపోతుంది, స్ట్రక్చర్ మాత్రమే మిగిలిపోతుంది. ట్రంకేట్ టేబుల్ స్ట్రక్చర్ మాత్రం ఉంటుంది. స్ట్రక్చర్ మళ్ళీ మనం డేటా సెట్ చేస్తాం. ఎస్,
అర్థమైందమ్మా నాగరాజు? అర్థమైంది. డిలీట్ కి, ట్రంకేట్ కి, డ్రాప్ కి మూడింటికి డిఫరెన్స్ చెప్పా ఇప్పుడు. డ్రాప్ అంటే కంప్లీట్ గా స్ట్రక్చర్ కూడా వెళ్ళిపోతుంది. ట్రంకేట్ అన్నప్పుడు స్ట్రక్చర్ మాత్రమే మిగులుతుంది, రోస్ అన్ని కూడా డిలీట్ అవుతాయి. డిలీట్ అన్నప్పుడు టేబుల్లో నుంచి మనకు కనిపించదు కానీ మెమరీలో ఉంటది. ఓకేనా? దాన్ని వెనక్కి తీసుకురావాలంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే తీసుకురాగలరు. మీరు డిలీట్ చేసిన తర్వాత రిట్రీవ్ చేయాలి అంటే అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే వెనక్కి తీసుకురాగలరు ఆ డేటాని, నార్మల్ యూజర్స్ కాదు, కనిపించదు కూడా. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు పర్మిషన్ మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే అప్పుడు మీరు చూడడానికి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ స్టేట్మెంట్. క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ లో ఏమేమి ఇస్తున్నాం? క్రియేట్ టేబుల్లో ఎంటైర్ స్కీమా ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ ని విత్ ఆల్ ద కాలమ్ నేమ్స్ విత్ డేటా టైప్, వాటి సైజ్, వాటి కన్స్ట్రెయింట్స్ అన్ని మెన్షన్ చేసి క్రియేట్ చేయొచ్చు. కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. క్రియేట్ టేబుల్ ఈఎంపి, ఎంప్లాయీ నంబర్ అండ్ ది డేటా టైప్ ఈస్ నంబర్ 4. ఓకేనా? నంబర్ 4. నెక్స్ట్ ఈఎంపి నేమ్ లేదా ఈ నేమ్ varchar2 of 10, అంటే 10 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాను నేమ్కి. ఇక్కడ ఇవాళ నేను ఒక 20 క్యారెక్టర్లు ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయగలనా? ఏం చేయలేదు. అది చూసుకోండి. అయినా సరే అలా ఇచ్చినా సరే ఓన్లీ మీకు ఆ లెంగ్త్ వరకే తీసుకుంటారు కానీ మీరు ఆల్రెడీ ఒక రికార్డులో 5 క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇక్కడ 15 క్యారెక్టర్స్ ఇస్తారు అంటే తీసుకోరు. లెంగ్త్ కి మించి తీసుకోదు, లెంగ్త్ కి లోపల ఎంతైనా తీసుకుంటది, అంతవరకు ఎలకేట్ చేయదు. ఇక మీరు ఎంతైతే ఇచ్చారో అంతవరకు ఎలకేట్ చేస్తుంది మెమరీ తప్ప ఆల్రెడీ ఇచ్చిన సైజుకి మించి డేటా ఎలకేట్ చేయదు. గుర్తుపెట్టుకోండి. మేనేజర్ is a number which will have the reference to the same EMP number back again. అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను నేను. ఓకే. జాబ్ ఇక్కడ varchar2 అంటే వాడి డిజిగ్నేషన్ ఉంటుంది, ఇక్కడ వాడు ఏం చేస్తాడు అనేది ఉంటుంది. ఇక్కడ హైర్ డేట్ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది. శాలరీ అంటే ఇక్కడ 6 క్యారెక్టర్స్ డాట్ కి ముందు ఉంటుంది, 2 క్యారెక్టర్స్ డాట్ కి తర్వాత ఉంటుంది. 8,2 అంటే గుర్తుపెట్టుకోండి ఇది బాగా. ఇది 8 అంటే నాకు పాయింట్ కి ముందు 8 క్యారెక్టర్స్ తర్వాత 2 క్యారెక్టర్స్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. మీకు నేను డేటా టైప్ నంబర్ 10,2 అని ఇచ్చినప్పుడు ఎంత స్టోర్ చేయొచ్చు అందులో అని అడిగినప్పుడు 10,2 అంటే 8 క్యారెక్టర్స్ కు పాయింట్ కి ముందు 2 క్యారెక్టర్స్ కు పాయింట్ తర్వాత, లేదు నేను 10,5 అంటే 5 క్యారెక్టర్స్ పాయింట్ కి ముందు 5 క్యారెక్టర్స్ పాయింట్ తర్వాత. అంతేగాని 10 క్యారెక్టర్స్ కి పాయింట్ ముందు 5 క్యారెక్టర్స్ పాయింట్ తర్వాత ఉంటాయని మాత్రం చేయొద్దు ఎప్పుడు కూడా. ఎస్ కామం ఉన్నాయి, పాయింట్ తర్వాత వస్తే ఎస్ పాయింట్. ఓకే. కామ్ నంబర్ 3,2. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నంబర్ 2. ఇక్కడ ఈ కమాండ్ అంతా ఎంటర్ చేసి లాస్ట్ లో సెమికాలన్ ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా మీకు స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. కానీ నాకు ఆ స్ట్రక్చర్ నేను చూడాలి అనుకున్నప్పుడు ఈ కింద కమాండ్ ఇవ్వాలి. మీకు క్రియేట్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ చేసుకోవాలి అన్న ఈ కింద కమాండ్ ఇవ్వాలి. డిఈఎస్సి ఆబ్జెక్ట్ నేమ్, టేబుల్ నేమ్ కానీ వ్యూ నేమ్ కానీ ఏదైనా సరే మీరు ఆ డిస్క్రైబ్ అన్నప్పుడు మీకు దాని గురించి వస్తుంది. టేబుల్స్ ఇన్ Oracle database, user tables are a collection of tables created and maintained by the user. ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. యూజర్ టేబుల్ కి, డేటా డిక్షనరీ టేబుల్ కి. డేటా డిక్షనరీ టేబుల్ అంటే Oracle సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు క్రియేట్ అయిపోయేది మీకు డేటా డిక్షనరీ. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడే కొన్ని టేబుల్స్ క్రియేట్ అయిపోతాయి, అవంతా కూడా డేటా డిక్షనరీలో ఉంటాయి.
ఎప్పుడైతే మీరు యూజర్ టేబుల్స్ అంటామో అవి ఒక యూజర్ క్రియేట్ చేసేవి, ఒక యూజర్ ఆపరేట్ చేసేవి. ఓకేనా? ఇవి అన్నీ కూడా యూజర్ టేబుల్స్ లో ఉంటాయి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డేటా డిక్షనరీ టేబుల్స్ ని వాడతారు, యూజర్ టేబుల్స్ ని వాడతారు. బట్ వేర్ ఎస్ నార్మల్ యూజర్ కెన్ వర్క్ ఓన్లీ ఆన్ యూజర్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్. ఇందులో మీరు ఒక కాలం యాడ్ చేయొచ్చు, ఒక కాలం డిలీట్ చేయొచ్చు, ఒక కాలం డేటా టైప్ మోడిఫై చేయొచ్చు. ఓకే, డేటా టైప్ సైజ్ తగ్గించవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అన్ని కూడా ఈ ఆల్టర్ స్టేట్మెంట్ తో చేస్తారు. ఎస్, రూల్స్ టు మోడిఫై అన్ ఎగ్జిస్టింగ్ కాలం. You can change the column data type, size, and the default value. A change to the default value affects only the subsequent insertion to the table. మీరు ఆల్రెడీ ముందున్న డిఫాల్ట్ వాల్యూస్ మారుతాయి, ముందున్న రోస్ కి డిఫాల్ట్ వాల్యూస్ మారుతాయి అంటే మారవు. ఈ డిఫాల్ట్ వాల్యూ ఎప్పుడైతే మీరు అప్డేట్ చేశారో దాని తర్వాత నుంచి మీరు అప్డేట్ చేసే రికార్డ్స్ కానీ ఇన్సర్ట్ చేసే రికార్డ్స్ కానీ మాత్రమే అప్లై అవుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ముందు మార్చాలంటే మీరు ఓన్లీ అప్డేట్ స్టేట్మెంట్ తో మార్చుకోవాలి తప్ప డిఫాల్ట్ వాల్యూతో మారు. You can decrease the length of an existing column data type provided the table is empty. అంటే ఆ కాలం ఎంటీగా ఉన్నా కూడా మీరు సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కాలం ఆల్రెడీ డేటా ఉంది మీకు, మీరు డేటా 60 లెంగ్త్ ఇచ్చారు ఒక కాలంకి, మీరు దాన్ని 40 చేయాలనుకుంటున్నారు. అన్ని రోస్ లో కూడా మీకు 40 లోపు డేటా ఉంటే డిక్రీజ్ అవుతుంది, లేదు అంటే అవ్వదు. ఏ ఒక్క రోలో అయినా సరే మీకు 40 క్యారెక్టర్స్ మించి డేటా ఉంటే అక్కడ ఫెయిల్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని డిక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసినప్పుడు ఇబ్బంది లేదు, ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, నో సచ్ రెస్ట్రిక్షన్స్ టు ఇంక్రీజ్ ది లెంగ్త్ ఆఫ్ ఏ కాలం. ఇక్కడ ఆల్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. మోడిఫై టేబుల్, టేబుల్ నేమ్, మోడిఫై అండ్ ది కాలం, డేటా టైప్, డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ మిగతా కాలమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఆ కాలమ్స్ కూడా ఇచ్చుకుంటాం. ఈమెయిల్ అడ్రస్ ఇంతకు ముందు ఎంతో లెంగ్త్ ఉంది, దాన్ని ఇక్కడ నేను 20 క్యారెక్టర్స్ కి మార్చాను. తర్వాత ఇంకొక కాలం యాడ్ చేశాను, ఇక్కడ జాబ్ నంబర్ 5 అన్నాను. ఓకే, ఆటోమేటిక్ గా టేబుల్ స్ట్రక్చర్ మారిపోతుంది. డ్రాపింగ్ ఏ కాలం, అన్ని కూడా ఆల్టర్లోనే చేస్తున్నాం చూడండి. కాలం ఎడిషన్ కానీ, కాలం డేటా టైప్ మోడిఫై చేయడం కానీ, డిక్రీజింగ్ కానీ ఇంక్రీజింగ్ కానీ, కాలం డిలీట్ చేయాలన్నా కూడా ఆల్టర్ టేబుల్ తోటే చేస్తున్నాం. ట్రంకేటింగ్ ఏ టేబుల్, ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. రిమూవ్స్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ఏ టేబుల్, రిలీజెస్ ది స్టోరేజ్ స్పేస్ యూజ్డ్ బై దట్ టేబుల్. మీరు రిట్రీవ్ చేయాలన్నా కూడా రాదు. వన్స్ ట్రంకేట్ ఎగ్జిక్యూట్ చేశారు అంటే రిట్రీవ్ చేయాలన్నా కూడా రాదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ గాట్ ఏ బ్యాకప్ ఆఫ్ ఇట్. ఫ్రమ్ ద బ్యాకప్ యూ కెన్ రిట్రీవ్ ద డేటా. బట్ వన్స్ ట్రంకేట్ చేశారు అంటే మీకు బ్యాకప్ లేకపోతే రావు. యూ కెనాట్ రోల్ బ్యాక్ నౌ removal when using truncate. Alternatively, you can remove rows by using the delete statement. Okay na? Dropping a table, all the table and the structure in the table is deleted. Truncate తో డేటా మొత్తం డ్రాప్ అవుతుంది, మెమరీ కూడా క్లియర్ అవుతుంది. డేటా మొత్తం డిలీట్ అవుతుంది, మెమరీ కూడా క్లియర్ అవుతుంది. డిలీట్ లో ఓన్లీ డిలీషన్ మార్క్ అవుతుంది, మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు కనిపించదు, కానీ మెమరీ క్లియర్ అవ్వదు. డ్రాపింగ్ టేబుల్ అన్నప్పుడు స్ట్రక్చర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఆల్ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కమిటెడ్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ డ్రాప్. మీరు క్రియేట్ టేబుల్ చేసిన, ఆల్టర్ టేబుల్ చేసిన, డ్రాప్ టేబుల్ చేసిన, లేదా ఇండెక్సెస్ పైన చేసిన, ఏదైనా సరే మీకు ఒకవేళ ఆల్రెడీ ఆ టేబుల్ పైన ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే, లైక్ ప్రొసీజర్స్ కానీ ట్రిగర్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా డ్రాప్ అయిపోతాయి వాటితో పాటు. లైక్ ఆల్ ఇండెక్సెస్ ఆర్ డ్రాప్డ్. యూ కెన్ రోల్ బ్యాక్. పోతాయి, ట్రంకేట్ లో పోవు, మొత్తం టేబుల్ పైన డేటా పోతుంది ట్రంకేట్ లో.
టేబుల్ ఉంటుంది అలా స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి నాన్న, క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే అడగండి. రీనేమింగ్, ఒక పేరు నుంచి ఇంకొక పేరుకు మారుస్తున్నా అంతే. దీంట్లో ఎటువంటి లాస్ జరగదు. ఓకే, జస్ట్ పేరు మారుస్తున్నారు అంతే. నెక్స్ట్ డిఎంఎల్ స్టేట్మెంట్స్. ఇవి మీకు ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్కి డేటాని యాడ్ చేయడానికి ఉపయోగపడేవి, లేదా ఆల్రెడీ ఉన్న డేటాని మాడిఫై చేయడానికి ఉపయోగపడేవి, లేదా ఆల్రెడీ ఉన్న డేటాని రిమూవ్ చేయడానికి ఉపయోగపడేవి. A transaction consists of a collection of DML statements that form a logical unit of work. ఇది మీకు మీ ట్రాన్సాక్షన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది, మీరు ఎక్కడి వరకు వెనక్కి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది, ఈ దానికోసం అనేది ఈ లాజికల్ యూనిట్ అనేది. ఓకే, రోల్ బ్యాక్ ఇందాక అనుకున్నాం కదా, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకు వెళ్ళాలి ఏంటి అనేది. ఎప్పటికప్పుడు మీరు సేవ్ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తే మీరు ఏ సేవ్ పాయింట్ వరకు వెనక్కి వెళ్ళాలి నేను అనేది, రోల్ బ్యాక్ చేయాలి అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఏ command తో ఏం జరుగుతుంది అనేది చెప్తుంది ఇక్కడ. ఓకే, ఇన్సర్ట్ adds a new role to the table. Update modifies the existing data in a row of the table. ఓకే, delete removes existing rows from the table. ఇక్కడ రోస్ అంటే మొత్తం అన్ని రోస్ అని కాదు. మీరు ఎప్పుడైతే కండిషన్ మెన్షన్ చేస్తారో ఆ కండిషన్ ఎన్ని రోస్కి అయితే సాటిస్ఫై అవుతుందో అంతవరకు మాత్రమే డిలీట్ మార్క్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ దిస్ విల్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. ఇప్పుడు కూడా మనం కండిషన్స్ కానీ గ్రూపింగ్ కానీ ప్రతిదీ అప్లై చేయొచ్చు. ఓన్లీ సెలెక్ట్ మొత్తం కూడా 1.5 డే చెప్పుకోవచ్చు. ఓన్లీ సెలెక్ట్ కమాండ్ 1.5 డే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఏంటి రేపంతా చెప్తా అదే. ఓకే, నెక్స్ట్ కమిట్ మేక్ ఆల్ పెండింగ్ చేంజెస్ పర్మనెంట్. అంటే ఇంకా మీరు మళ్ళీ రోల్ బ్యాక్ ని ఎగ్జిక్యూట్ చేయలేరు వన్స్ యూ క్లిక్ ఆన్ కమిట్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సేవ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి మీరు కమిట్ ఎగ్జిక్యూట్ చేయగానే. కమిట్ దగ్గర మీరు ఈ సేవ్ పాయింట్ వరకు కమిట్ చేయని చెప్పలేరు. ఆప్షన్ బయట ఒక రోల్ బ్యాక్ తోటే మీకు ఆప్షన్ నాకు ఇక్కడ వరకు రోల్ బ్యాక్ చేయని చెప్పడానికి. ఓకే, అది ఇన్సర్ట్ స్టేట్మెంట్ విత్ సింటాక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, ఎస్ ఎస్, ఇది అలాగే. ఇది ఎందుకు అంటే నాకు స్క్రిప్ట్ అని ఎందుకు అన్నామంటే దీన్ని, దిస్ కెన్ బి యూజ్డ్ టు ఇన్సర్ట్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ రికార్డ్స్. మీరు వన్స్ ఇది రాసి మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ స్లాష్ కొట్టి మీరు ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు. సేమ్ డేటా అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని. అది ఓకే, కెపబిలిటీస్ ఆఫ్ SQL స్టేట్మెంట్. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో పెట్టిన డేటా టైప్ ని ఇక్కడ కనుక ఇన్సర్ట్ ఆపరేషన్ లో పెడితే ఎర్రర్ ఆప్షన్ వస్తుంది సార్. అది జస్ట్ ఏం చూపించకుండా జస్ట్ వ్యాలిడ్ డేటా టైప్ మాత్రమే టేబుల్ ఇన్సర్ట్ చేస్తుంది. మళ్ళీ అడుగు. టేబుల్లో కొన్ని మన కాలమ్స్ వాటి కదా సార్. ఉమ్, ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసి ఆ రిక్వైర్డ్ కాలమ్ లోకి వెళ్ళి అక్కడ ఆ డేటా టైప్ లో సెటిల్ అవుతుంది సార్. ఉమ్, సెటిల్ అవుతున్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వార్కార్లు 2 ఇచ్చాను. ఉమ్, ఇక నేను వచ్చిన తర్వాత 2 వార్కార్లతో పాటు లేదంటే వేరే ఏదైనా డేటా సెట్ టైప్ ఇచ్చాను, లైక్ డేట్ ఇచ్చాను. ఉమ్, అక్కడ ఏదైనా ఎర్రర్ వస్తుందా, ఉమ్. లేదంటే ఇన్వాలిడ్ డేటా టైప్ అని ఎర్రర్ వస్తుందా, లేదంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉన్న 2 అక్కడ సెటిల్ చేస్తా చేయదు. ఎర్రర్ చూపిస్తుంది. నేను మన క్లాస్ లో చేసినప్పుడు నాకు నేను అందుకోలేకపోయాను అక్కడ సార్ అడగలేదు నేను. అర్థమైందా నాగరాజు? అర్థమైంది. ఓకే, సో బేసిక్ సెలెక్ట్ స్టేట్మెంట్లు ఏమేమి ఉంటాయి? సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం కూడా 1.5 డే చెప్పుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఓన్లీ 2 స్లైడ్లే ఉన్నాయి సెలెక్ట్ స్టేట్మెంట్ లో. బట్ ఇంకొక ఇది ఓపెన్ చేస్తాను.
query పైన ఇవన్నీ కూడా ఫంక్షన్స్, ఇవన్నీ కూడా SQL సెలెక్ట్ స్టేట్మెంట్ లో వాడచ్చు. దీంతో పాటు ఎస్ ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ లిస్ట్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై లో మళ్ళీ మీకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. ఈ దీంట్లో మీరు కొన్ని ఫంక్షన్స్ కూడా వాడచ్చు. ఓకేనా, SQL ఫంక్షన్స్ అంటాం. సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫంక్షన్స్ కూడా వాడచ్చు. ఆ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎలాంటి ఫంక్షన్స్ వాడచ్చు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది రేపు నేర్చుకుందాం. ఓకేనా, అర్థమైంది ఇక్కడ దాకా? అర్థమైంది సార్. Oracle ఫ్రీ వర్షన్, CE వర్షన్ అని చెప్పి ఉంటుంది, Oracle XE. మంచి ఓకే, అది ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ చేసి. మీకు డౌన్లోడ్ చేయడానికి రాలేదు అంటే చెప్పండి, నేను లింక్ ఇస్తా, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఓకేనా, బట్ వితౌట్ ఇన్స్టాలింగ్, వితౌట్ ప్రాక్టీసింగ్ మీరు ప్రాక్టికల్గా చేయకుండా ముందుకు వెళ్ళొద్దు. అర్థమైందా? అర్థమైంది. సార్ రైట్. XE ఎందుకు కొంటున్నానంటే విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరికి ఏమి డబ్బులు పే చేసి ఏమి కొనద్దు. ఓకే.